హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జేఆర్‌కే. ఈరోజు పవర్ గ్రిడ్‌లో ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 188 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అన్నది ఐటీఐ, అదేవిధంగా డిప్లొమా, అదేవిధంగా డిగ్రీ చేసినోళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. దీనికి సంబంధించి ఏ ఏ పోస్టులున్నాయి, అదేవిధంగా ఏ కేటగిరీ వారీగా ఫుల్ చేశానో నేను ఒకసారి వివరిస్తాను చూడండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకి భర్తీ దరఖాస్తు కోసం కోరుతోంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 2 ప్రారంభమయ్యి మార్చి 10న ముగుస్తుంది. 11 అంటే ఇప్పుడు మనకి కేవలం 6 డేస్ మాత్రమే ఛాన్స్ ఉంటది. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్ త్వరగా అప్లై చేసుకుంటే బెటర్. తర్వాత అర్హతలొచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ 3 ఏళ్లు డిప్లొమా, అదేవిధంగా బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, మాస్టర్ ఇన్ సోషల్ వర్క్స్, బీఏ హిందీ ఉత్తీర్ణత సాధించుండాలి. అదే విధంగా వయో పరిమితొచ్చేసి 18 సంవత్సరాలు ఏదో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకి వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామూలుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మామూలుగా ఒక 3, 5 ఉంటది. లేదు దానికి సంబంధించి మామూలుగా ఓబీసీ సంబంధించి అయితే 2 ఆర్ 3 ఉంటది. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి 2 ఇయర్స్ కానీ అలా ఏమన్నా మామూలుగా ఉంటే ఎగ్జామ్షన్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ ఏమైనా రిలాక్సేషన్ అన్నది ఒకవేళ స్టైఫండ్ ప్రకారం ఉంటే నేనన్నది వివరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరికైనా సరే డౌట్ ఉంటే మీ ఒపీనియన్ అన్నది కామెంట్ చేయండి. దానికి సంబంధించిన రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకేమైనా సరే డౌట్ ఉన్నట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను అది చదివి మీకు వినిపించడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాంటి మరి గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.